హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిటీ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రవితేజ. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి ఈజీగా కార్ డ్రైవింగ్ తెలుగులో మీకు దానికి సంబంధించిన డ్రైవింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే నేను మీకు అందిస్తున్నాను. అండ్ రెగ్యులర్గా ప్రీవియస్గా చాలా సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఈ వీడియోస్ కూడా అదే విధమైన సపోర్ట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే బిగినర్స్ ఉంటారో బిగినర్స్ ఫస్ట్ డే నుంచి కూడా ఓకే ఐఎమ్ పర్ఫెక్ట్ అనేంత వరకు కూడా, పర్ఫెక్ట్ అయిన తర్వాత కూడా డ్రైవింగ్ స్కిల్స్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలపైన కూడా నేను డ్రైవింగ్ వీడియోస్ని అయితే తీసుకొని వస్తుంటాను రెగ్యులర్గా. అండ్ ఈరోజు వీడియోలో మనం ముందుగా ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు బిగినర్స్ ఫస్ట్ డే మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అండ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు డ్రైవర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే టాపిక్ పైన మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అంతకంటే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, నేను ఇప్పుడు కేవలం ఈ థియరీ డ్రైవింగ్ వీడియోస్ మాత్రమే తీసుకురాగలుగుతున్నాను. ఎందుకంటే నా దగ్గర సరైన ఇన్వెస్ట్మెంట్ లేక, నా దగ్గర ఉన్నది మీకు యూజ్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను దీనికి సంబంధించిన థియరీ క్లాసెస్ అయితే తీసుకొని వస్తున్నాను. అండ్ మీలో ఎవరైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఫర్ ద బెస్ట్ క్వాలిటీ వీడియోస్ మన ఛానల్ని గ్రోత్గా బెటర్గా గ్రోత్ చేసుకోవాలని చెప్పేసి, ఇది మన ఛానల్, మీరు నాకు కొంచెం హెల్ప్ చేయండి. అండ్ బెస్ట్ క్వాలిటీతో చాలా వీడియోస్, నాట్ ఓన్లీ డ్రైవింగ్ వీడియోస్, ఎవ్రీ రిలేటెడ్ ఆటోమొబైల్ వీడియోస్ గురించి నేను కంపల్సరీ తీసుకొని వస్తుంటాను రెగ్యులర్ అప్డేట్స్గా. అండ్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా నాకు హెల్ప్ చేయాలనుకున్నట్లయితే కనుక, మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే నాకు సంబంధించిన గూగుల్ పే అండ్ ఫోన్పే యొక్క యూపీఐ ఐడి అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే కనుక ఈ యూపీఐ ఐడికి మీరు ఎంతైతే, అది 1 రూపీ కానీ లేకపోతే 10 రూపీసే కానీ, మీరు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో ఫర్ ఛానల్ గ్రోత్ కోసం మీరు అంత ఇచ్చి సపోర్ట్గా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అండ్ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక, బిగినర్ ఫస్ట్ డే తీసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్ డే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఫస్ట్ డే మనం ఎంతవరకు నేర్చుకోవాలి అనే టాపిక్ ఈరోజు అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది డ్రైవింగ్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే పేషెన్స్. అంటే వాళ్ళకు చాలా ఓపిక ఉండాలి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు కానీ, డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత కానీ. దీంతో పాటు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఒక కుతూహలం ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోయినట్లయితే కనుక, ఈ రెండూ లేకపోయినట్లయితే, పేషెన్సీ అండ్ ఇంట్రెస్ట్, ఈ రెండూ లేకపోయినట్లయితే కనుక 100% మీరు డ్రైవింగ్ నేర్చుకోలేదు, నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ దీంతో పాటు కూడా ఇవి రెండు ఉన్నట్లయితే మీకు చాలా ఈజీగా, మీరు చాలా షార్ట్ టైంలోనే మీరు డ్రైవింగ్లో పర్ఫెక్ట్ ప్రొఫెషనల్గా మీరు తయారయ్యే విధంగా నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. ఓకేనా? ముందుగా మనం డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. యాక్చువల్గా నాకు బైక్ డ్రైవ్ చేయడం రాదు, లేకపోతే సైకిల్ తొక్కడం కూడా రాదు, అని నేను ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి, మీకు నడవడం వస్తే నేను కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను. అది కూడా మీరు వీడియోస్ చూస్తే కూడా మీరు హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. మనం నడవడంతో మన నడక్కి కార్ డ్రైవింగ్కి సంబంధం ఏంటి అని చెప్పేసి మీకు రాబోయే వీడియోస్లో మీకు అర్థమవుతుంది ఏంటి అని చెప్పేసి. మీకు నడవడం వచ్చినట్లయితే 100% మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. దీనికి నేనైతే 100% నేను గ్యారంటీ ఇస్తాను. మీకు ప్రీవియస్గా ఏదైనా డ్రైవింగ్ చేస్తారా, బైక్ డ్రైవింగ్ వచ్చా, లేకపోతే ఏదైనా స్కూటీ డ్రైవ్ చేస్తారా, లేడీస్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రజెంట్ మీరు ఇప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు, దట్స్ ఇట్. ఇంతే, ఇది తప్ప మిగతా ఏవి మీ మైండ్లో ఉంచుకోవద్దు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని రోజులు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళొచ్చు, లేకపోతే కొన్ని రోజులు ఫ్రెండ్స్ నుంచి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నువ్వు సరిగా డ్రైవింగ్ నేర్చుకోలేవు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు, మీ ఫ్రెండ్సే కానీ మీ రిలేటివ్సే కానీ. బట్ అది ఇగ్నోర్ చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో నుంచి అది డిలీట్ చేసేసేయండి. నాకు డ్రైవింగ్ రాదు అనే విషయం డిలీట్ చేసేసేయండి. మీకు 100% కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే నేను ఇస్తాను. మీలో ఉన్న లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మీరు ఇగ్నోర్ చేస్తే 100% మీరు ప్రొఫెషనల్ డ్రైవర్ అవ్వచ్చు వెరీ షార్ట్ టైంలో. ఓకేనా? ముందుగా ఈరోజు ఫస్ట్ టైం మనం డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఫస్ట్ డే మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఎంతవరకు నేర్చుకోవాలి అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే కనుక, మీరు ముందుగా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఫుట్ కంట్రోల్స్ మనకు అందుబాటులో ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మన హైట్కి అనుగుణంగా మన సీట్ని స్లైడ్ చేసుకోండి.
మీ హైట్ ఎంతైతే ఉందో ఆ హైట్కి అనుగుణంగా సీట్ని మీరు కొంచెం స్లైడ్కి ముందుకు కానీ వెనక్కి కానీ స్లైడ్ చేసుకొని మీరు క్లచ్ కానీ బ్రేక్ కానీ యాక్సిలేటర్ ఈ మూడింటిని పూర్తిగా ప్రెస్ చేయగలిగే విధంగా మీ కన్వీనియంట్గా మీరు సీట్ని స్లైడ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు స్టీరింగ్ కన్వీనియన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. స్టీరింగ్ కన్వీనియన్స్ కోసం మన సీట్ని రిక్లైన్ చేసుకోవచ్చు. అంటే ముందుకు ఈ విధంగా, అదేవిధంగా ముందుకు వెనక్కు ఈ విధంగా మన సీట్ని రిక్లైన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క కార్లోనూ రిక్లైన్ అండ్ స్లైడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించి మీరు ఫస్ట్ టైం మీరు డ్రైవింగ్ నేర్చుకున్నట్లయితే కనుక, ఫస్ట్ డే మీరు వెళ్తున్నట్లయితే కనుక మీతో పాటు డ్రైవింగ్ వచ్చిన ఒక వ్యక్తిని పక్కన ఉంచుకొని నేను చెప్తున్న టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫాలో అవ్వండి. ఓకే, మీరు ఫస్ట్ డే నేర్చుకోవాలనుకున్నప్పుడు గ్రౌండ్కి వెళ్ళండి. అది 5 మినిట్సే కానీ 10 మినిట్సే కానీ ఒక హాఫ్ అన్ అవరే కానీ మీరు, ఎందుకంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ అని చెప్పేసి బిల్డప్ అవ్వాలి. ఇలా బిల్డప్ అవ్వాలంటే మనం ఇమ్మీడియట్గా ట్రాఫిక్లోకి వచ్చేసాం అనుకోండి, మీలో ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది. ఈ స్కేర్ రావడం వల్ల మీరు డ్రైవింగ్ నేర్చుకోలేనేమో అనే ఒక మైండ్లో అని చెప్పేసి మీకు అది ఫిక్స్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి మీరు 5 or 10 మినిట్స్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలని చెప్పేసి కూడా నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా మనం ఫుట్ కంట్రోల్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫుట్ కంట్రోల్స్ అంటే ABC అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. యాక్చువల్గా నేనైతే అది అగ్రి చేయను. ABC అంటే మనం ABCని మనం ఆపోజిట్ డైరెక్షన్ నుంచి మనం రాయం కదా, అందుకోసం చెప్పేసి CBA అంటే క్లచ్ బ్రేక్ యాక్సిలరేటర్. మనకు ముందుగా మనం నేర్చుకోవాల్సిన కంట్రోల్ వచ్చేసి ఫుట్ కంట్రోల్స్లో క్లచ్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత బ్రేక్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత యాక్సిలరేటర్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లచ్ గురించి మనం ముందుగా ఎందుకు తెలుసుకోవాలంటే, మన వెహికల్ ముందుకు మూవ్ అవ్వాలంటే క్లచ్ అని చెప్పేసి మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. ఆ తర్వాత మన వెహికల్ని ఆపాలనుకున్నప్పుడు బ్రేక్ యూజ్ అవుతుంది. ఆ తర్వాత మన వెహికల్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు థర్డ్ ప్లేస్లో మనకు ఈ యాక్సిలరేటర్ అని చెప్పేసి యూజ్ అవుతుంది. ఈ ఫుట్ కంట్రోల్స్ గురించి మనం ముందుగా ఇంకొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే మాన్యువల్ కార్స్ని డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు ఫుట్ కంట్రోల్స్లో లెఫ్ట్ లెగ్ని కేవలం క్లచ్ కోసమే మీరు యూజ్ చేయండి. అదేవిధంగా బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ కోసం మనం చూసుకున్నట్లయితే కనుక రెండింటికి సెంటర్లో ఉండే విధంగా మీ ఫుట్ని అయితే ఉంచేసుకొని బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ని రైట్ లెగ్తో కంట్రోల్ చేసుకోవచ్చు. కేవలం క్లచ్ని అప్లై చేయడానికి లెఫ్ట్ లెగ్ని యూజ్ చేయండి, రైట్ లెగ్ని బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ కంట్రోల్స్ కోసం మీరు అయితే యూజ్ చేయండి. ఓకేనా. ఆ తర్వాత స్టీరింగ్ కంట్రోల్స్ గురించి మనం చూసుకుందాం. స్టీరింగ్ కంట్రోల్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక స్టీరింగ్ని మనం పట్టుకోవాల్సిన యాంగిల్స్ ఏంటని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. స్టీరింగ్ని మనం ఆపోజిట్ యాంగిల్స్లో మనం ఈ విధంగా స్టీరింగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకోకూడదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో స్టీరింగ్ని ఎప్పుడూ కూడా నేను దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను కదా, ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. స్టీరింగ్ మనం ఏ డైరెక్షన్స్లో పట్టుకోవాల్సి ఉంటుంది, మనం ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ స్టీరింగ్ కంట్రోల్స్ గురించి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు లో స్పీడ్ మెయింటైన్ చేయండి. అండ్ క్లచ్ గురించి రిలీజ్ చేయడం ఎలా అని చెప్పేసి ఫస్ట్ మనకు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు చాలామంది ఫస్ట్ గేర్లో ఆఫ్ చేస్తూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ క్లచ్ ఫుట్ కంట్రోల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అండ్ గేర్ షిఫ్టింగ్ ఎలా చేయాలి అండ్ గేర్కి సంబంధించిన కంట్రోల్స్ ఏంటని చెప్పేసి మనం ఆ తర్వాత వచ్చే వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. ఒక్కొక్కటి మీరు ఎంతవరకు ఒక రోజులో మీరు నేర్చుకోగలుగుతారో అంతవరకు మీకు నా థియరీ విధంగా మీకు దీనికి సంబంధించి ఏదైనా అర్థం కాకపోయినట్లయితే కనుక కింద నాకు సంబంధించి మీ కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళేసి కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక రిలేటెడ్ డ్రైవింగ్ గురించి, అది 2 వీలరే కానీ లేకపోతే కారే కానీ అది హెవీ వెహికలే కానీ, మీరు ఏ వెహికల్ గురించి మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో అది ఆటో రిక్షా అయినా కూడా పర్లేదు. ఓకేనా. ఆటో రిక్షాకి సంబంధించిన మీకు డ్రైవింగ్ మీద డౌట్స్ ఉన్నా కూడా ఆటో రిక్షా, 2 వీలర్, ఆటో రిక్షా అండ్ కార్ అండ్ హెవీ వెహికల్, ఈ వెహికల్స్ ఏవైనా కూడా మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ డౌట్స్ మీకు ఎక్కడ క్లారిఫికేషన్ రాకపోయినట్లయితే కనుక మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే కనుక మీకు 100% నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నట్లయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ మీరు సంప్రదించగలరు. ఓకే గైస్, ఈ రోజు వీడియోలో ఇంతవరకు మనం నేర్చుకునేది చాలు. ఎందుకంటే మనం ఇంకా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఉన్నది కాస్త వెళ్ళిపోతుంది. మనం ఒక్కొక్కటి కొంచెంగా చాలా ఈజీగా టెక్నిక్గా నేర్చుకుందాం. గుడ్డిగా కాకుండా చాలా ఈజీగా అండ్ టెక్నిక్గా నేర్చుకుందాం. అండ్ ఇదే విధంగా మీరు సపోర్ట్ చేయండి. వెరీ షార్ట్ టైంలోనే మిమ్మల్ని అయితే నేను మంచి ప్రొఫెషనల్ డ్రైవర్గా అయితే నేనైతే మారుస్తాను. అంతవరకు నేను గ్యారెంటీ అయితే ఇవ్వగలను.
అండ్ ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటే మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.